హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక రోస్టెడ్ అట్టి చేపలు చూసుకుందాం ఎలా చేసుకోవాలో. ఎండబెట్టిన అట్టి చేపలు తెలుసు కదా, రోస్టెడ్ అట్టి చేపలు చేసుకుందాం. దాన్ని చూడండి, తలకాయలన్నీ తీసేసి పక్కన పడేయాలి. వీటిని మంచిగా వేడి వాటర్లో కడగాలండి, మంచి కడగాలి. కడిగిన తర్వాత చూడండి, ఇలా వేడి వాటర్లో మంచిగా ఇలా కడుక్కోవాలి. కడిగిన తర్వాత దానికి తడి లేకుండా చూసుకోవాలండి, తడి లేకుండా తుడుచుకోవాలి అవన్నిటిని. అంటే నేనేం చేశానంటే టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, వేరే బట్ట మంచి క్లాత్లో వేసుకున్నా సరే, నేనైతే టిష్యూ పేపర్స్లో వేసేసుకుంటే తడి అంతా తీసేసింది. అది టిష్యూ పేపర్స్లో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టాను, స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దాన్ని మంచిగా ఆయిల్ పోయాలి, కొంచెం వేయించేంత ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసుకొని అది మంచిగా వేడెక్కాక ఆ ఫ్రై చేసుకోవడానికి మనం అట్టి చేపలు ఉన్నాయి కదా, ఎండు అట్టి చేపలు, అవి వేసుకోవాలి. మంచిగా వేయించాలి. మరీ ఇట్లా మాడగొట్టుకోవద్దు, బ్రౌనిష్ కొంచెం బ్రౌనిష్ లాగా ఇట్లా కాల్చుకోవాలండి, మంచిగా ఇట్లా వేయించుకోవాలి. చూడండి, ఈ అట్టి చేపలు ఏంటంటే చాలా మంచి అట్టి చేపలు, రొయ్యలు, ఇంకా చాలా ఉంటాయి కదా, బొమ్మిడీలని. మొన్న బొమ్మిడీల రెసిపీ చేశాను. ఈరోజు అట్టి చేపల రోస్టెడ్ ఫ్రై అంతే, జస్ట్ ఈరోజు చేసేది. ఇది జస్ట్ మనం తినే అన్నంలో అంచు పెట్టుకొని తిన్నా బాగుంటుంది. చూడండి, ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో ఏం చేయాలంటే మనం కారం, ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ దీనికి మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం చేపల మసాలా ఉంటుంది కదా, ధనియాల పౌడరు, ఇంకా ఇంకేముంటాయి, మెంతులు, జీలకర్ర పౌడరు కొంచెం వేసుకోవాలి లైట్గా. లేకపోతే మీ ఇంట్లో అది అందుబాటులో లేకుండా చికెన్ మసాలా ఉంటుంది కదా, చికెన్ మసాలా అని అది వేసుకున్నా పర్లేదు, టేస్ట్గా వస్తుంది. చూడండి, నేను కారం వేసి ఫస్ట్ కారం వేసాను, తర్వాత పౌడర్ వేస్తాను. అది నేనైతే అది ఉంది కాబట్టి నా దగ్గర నేను వేసుకుంటున్నాను. మెంతులు, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు ఇవన్నీ యాడ్ చేసుకుంటాను నేను. అది లేకపోతే చికెన్ మసాలా వేసుకోండి. చూడండి, ఇలా రోస్టెడ్ చేయాలి. ఎంత బాగా అవుతున్నాయి చూడండి. కానీ ఇది మాత్రం హెల్త్కి చాలా మంచిదండి. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. కొందరు పులుసు పెట్టుకుంటారు, చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డలు వేసి పులుసు పెట్టుకుంటారు, అది కూడా నేను చేస్తాను తర్వాత. చూడండి, ఇలా ఏంటంటే మా సార్ ఇలా చేయమన్నాడని చేశాను నేను. చూడండి ఎంత బాగుంది. మసాలా వేసాను ఇప్పుడు, ఇందాక రోస్టెడ్ అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఎంత బాగుంది. చూడడానికి బాగుంది, తినడానికి ఇంకెంత బాగుంటుంది. చూడండి, మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో. కాకపోతే ఇవి మాత్రం ఎండాకాలంలో తింటేనంటే చాలా మంచి చల్లదనం అండి, బాడీకి చల్లదనం ఉంటుంది. ఇవి తింటే కూడా ఐస్ ప్రాబ్లమ్స్ పోతాయి, అన్నీ పోతాయి. కానీ తినేవాళ్ళు కావాలి వీటిని, అవునా కదా, తినేవాళ్ళు కావాలి. చాలా మంచివి తింటే మాత్రం. అయిపోయిందండి, రోస్టెడ్ దగ్గరకు వచ్చేసింది. రోస్టెడ్ చూడండి కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఉండాలి చూడడానికి. తింటూ ఉంటే మస్తు ఉంటుంది. ఇంకా అన్నం ముద్ద పెట్టుకొని పక్కన ఇదొకటి అంచుకు తింటూ ఉంటే ఏమన్నా ఉంటుందా, కిరాకు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.